బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలోని వాషింగ్టన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ లో హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా పిఎస్ఏ ఎయిర్లైన్స్ కు చెందిన చిన్న విమానం హెలికాప్టర్ పరస్పరం ఢీకొన్నాయి. దీంతో ఆ రెండు పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ విమానంలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలోని వాషింగ్టన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ లో హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా పిఎస్ఏ ఎయిర్లైన్స్ కు చెందిన చిన్న విమానం హెలికాప్టర్ పరస్పరం ఢీకొన్నాయి. దీంతో ఆ రెండు పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ విమానంలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అమెరికాలోని వాషింగ్టన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ లో హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా పిఎస్ఏ ఎయిర్లైన్స్ కు చెందిన చిన్న విమానం హెలికాప్టర్ పరస్పరం ఢీకొన్నాయి. ఇది మనం ఇప్పుడు ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. రెడ్ కలర్ రౌండ్ సర్కిల్ చేస్తున్నప్పుడు అక్కడ హెలికాప్టర్ ఉన్నట్టుంది అండ్ పక్కకి ఇంకొక చిన్న వెహికల్ మనకు ఒక డాట్ లా కనిపిస్తుంది. అది లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ రెండు కూడా క్రాష్ అయ్యాయి. వెంటనే ఇప్పుడు రెండు క్రాష్ అయ్యి ఆ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయినట్లు మనకు ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా మనం చూడడం జరుగుతుంది. వెంటనే ఇవి కుప్పకూలిన వెంటనే అక్కడ ఆ స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టినట్లు మనకు సమాచారం. ఈ విమానంలో ఇప్పుడు దాదాపుగా 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మరి కాసేపట్లో ఆ ప్రయాణికులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా బయటకు వస్తాయి.